శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్కు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్కు అర్జీ సమర్పించిన లంబాడి ఐక్యవేదిక పల్నాడు అధ్యక్షుడు బూక్య రామాంజనేయులు నాయక్. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల మాచాయపాలెం R&R సెంటర్లో శ్మశాన వాటిక స్థలం కొరకు సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన గిరిజన ఆదివాసీ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ జాటోత్ హుస్సేన్ నాయక్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ DVG శంకర్రావుతో లంబాడి ఐక్యవేదిక పల్నాడు జిల్లా అధ్యక్షుడు బూక్య రామాంజనేయులు నాయక్ కలిసి పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాలైన చిట్యాల తండా, కేతవరం తండా, బోధనం, కోళ్ళూరు గ్రామాల గిరిజన ప్రజలను మాచాయపాలెం RR సెంటర్కు తరలించి నేటికి సుమారు 14 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన బ్రతుకులు మారడం లేదని ఆయన వాపోయారు. తమ ఆవేదన అర్జీ రూపంలో ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా చూస్తాం చేద్దాం అంటున్నారే కానీ శ్మశాన వాటిక స్థలం చూపడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నేటికి మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, త్రాగునీటి, అంగన్వాడీ భవనాలు, ప్రాథమిక స్కూల్ సమస్యలు కూడా ఉన్నాయని లంబాడి ఐక్యవేదిక పల్నాడు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు బూక్య రామాంజనేయులు నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇద్దరు శ్మశాన వాటిక స్థలంపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్కు, జాతీయ ఎస్టీ కమిషన్ మరియు రాష్ట్ర ఎస్టీ కమిషన్ ద్వారా ప్రతిపాదనలు పంపి శ్మశాన వాటిక స్థలం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు ముంపు బాధితులమైన తమకు జీవనోపాధి కొరకు తగిన చేతి వృత్తులలో కార్పొరేషన్ల ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి ఏర్పాటుకు తగు రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదని, ప్యాకేజీలో పేర్కొన్న విధంగా భూములు కోల్పోయిన ప్రతి గిరిజన కుటుంబాల వారికి తగు సాగు భూమి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్కు విన్నవించినట్లు పల్నాడు జిల్లా లంబాడి ఐక్య వేదిక అధ్యక్షుడు బూక్య రామాంజనేయులు నాయక్ పేర్కొన్నారు.